సో ఇంటర్వ్యూస్ లో, రియల్ వరల్డ్ ప్రోగ్రామ్స్ లో నీకు అవుట్పుట్ వచ్చిందా రాలేదా అనేది చూడరు. ఎఫిషియెంట్ గా కోడ్ రాసావా లేదా అనేది చూస్తారు. టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ విల్ ప్లే మేజర్ రోల్. టైం కాంప్లెక్సిటీ. ఒక బుక్ సెల్ లో మనం ఒక బుక్ ని సెర్చ్ చేస్తున్నాం. మనం సెర్చ్ చేస్తున్న ప్యాటర్న్ లో ఫస్ట్ బుక్ మన టార్గెట్ బుక్ అయితే అదే బెస్ట్ కేస్, విచ్ ఈస్ డినోటెడ్ బై ఒమేగా. అదే ప్యాటర్న్ లో మిడిల్ లో మన బుక్ దొరికింది, అదే యావరేజ్ కేస్, విచ్ ఈస్ డినోటెడ్ బై టీటా. అదే ప్యాటర్న్ లో ఎక్కడో లాస్ట్ లో దొరికింది, అదే వరస్ట్ కేస్, విచ్ ఈస్ డినోటెడ్ బై బిగ్ ఓ. నెక్స్ట్ వచ్చేసరికి స్పేస్ కాంప్లెక్సిటీ. ఒక ప్రోగ్రామ్ రన్ చేయడానికి మనం తీసుకునే అడిషనల్ స్పేసే ఈ స్పేస్ కాంప్లెక్సిటీ, విచ్ ఈస్ డినోటెడ్ బై బిగ్ ఓ. మనం రాసే కోడ్ మాక్సిమం తక్కువ స్పేస్ తీసుకోవాలి. ఇలాగా బోత్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని మేనేజ్ చేస్తా రాస్తాం చూడు, దాన్నే ఎఫిషియెంట్ ప్రోగ్రామ్ అంటాం. మనం రాసే ప్రోగ్రామ్ లో ఎందుకు వరస్ట్ కేస్ మీద ఫోకస్ చేయాలంటే, మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు బెస్ట్ టైమ్స్ లో ఆ అప్లికేషన్ స్మూత్ గా రన్ అవుతుంది. కానీ వరస్ట్ కేస్ లో, అంటే అప్లికేషన్ కి ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆ అప్లికేషన్ స్లో అవుతుంది. ఇలా స్లో అయితే సర్వర్ కి బర్డెన్ ఎక్కువ అవుతుంది, సర్వర్ కెన్ క్రాష్. మొత్తానికి ఒక ఎఫిషియెంట్ ప్రోగ్రామ్ ఎందుకు రాయాలంటే, స్కేలబుల్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి, పీక్ టైమ్ లో మన అప్లికేషన్ స్లో అయ్యి క్రాష్ అవ్వకుండా ఉండడానికి.